కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్ష నేతల దూషణలతో సాగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఎజెండా అంశాలు ప్రతిపాదిస్తూ సభ ఆమోదం తెలిపారు. 15 ఫైనాన్స్ 33 కోట్ల రూపాయల నిధులతో పాటు 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నుండి కేటాయించారని, అంతేకాకుండా 2019 నుండి పెండింగ్లో ఉన్న స్టాప్ డ్యూటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని, 175 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కేటాయించారని, దీంతో ప్రతి డివిజన్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, నగర అభివృద్ధి గేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కొండ సురేఖ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం గొప్పలు చెప్పుకున్నారే తప్ప అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పలేదని, కనీసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం చేయలేకపోవడం బాధాకరమని, సభ మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేందుకు పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జై భారత్ పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంత పూర్తి ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలి మేము పెడతాము. దీంట్లో అసలు ఎజెండా ఐటమ్ అయిపోయినాక అంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు నినాదాలు చేస్తారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతూ మరి పంపించడం జరిగింది. కాబట్టి గత కార్పొరేషన్ మీటింగ్లో చాలా వరకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేకుండా గందరగోళంగా కార్యక్రమాలు ఉండేటివి. కానీ మేము వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ముందు ఎజెండా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్క కార్పొరేటర్ని కూడా నిలబెట్టి వాళ్ళ టీఆర్ఎస్లో గద్దె దింపారు, కాంగ్రెస్లో మరి గద్దె మీద ఎక్కించారు. రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్తో మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ అందరి